ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, బాధపడకు తల్లి, నీ బాధ నీ బిడ్డ గురించే కదా. జరగబోయేది ఇదే. ఒక బిడ్డకి మాత్రం అస్సలు విషయం ఏమిటో తెలుసుకో. ఎందుకింత బాధపడుతున్నావు? ఎవరి గురించి నీకు ఈ బాధ అంతా కూడా? ఎవరి గురించి నీకు అంత దుఃఖము? పడుకుంటే ఏ రోజైనా కానీ కంటి నిండా ప్రశాంతంగా స్పృహ లేకుండా నిద్రపోయావా చెప్పు. ఎప్పుడూ కూడా మనసులో ఏదో ఒక అలంకు నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో నీకు ఏమి కూడా అర్థం కావటం లేదు. మనశ్శాంతి దూరమైంది, కన్నీటికి నిద్ర దూరమైంది. ఇదంతా కూడా ఎవరి గురించి, దేనికోసం నీకు ఇంత ఆలోచన? ఏం జరుగుతుంది అసలు నీ జీవితంలో? అంతా కూడా నాకు తెలుసు తల్లి. అంతా కూడా కేవలం నీ బిడ్డ కోసమే కదా బాబా. నా బిడ్డలు అంటే నాకు ప్రాణం. నా కంటికి నాకు రెండు కళ్ళు ఎంత ముఖ్యమో, నా బిడ్డలు కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. నేను నా బిడ్డలు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను బాబా. నా బిడ్డల్ని కోప్పడ్డాను, నా బిడ్డల్ని ఒక దెబ్బ కూడా కొట్టను. కానీ ఇదంతా కూడా కేవలం వారి మీద ప్రేమే కదా బాబా. ఎందుకు నన్ను వారు అర్థం చేసుకోవటం లేదు? నేను ఏది చెప్పినా కూడా ప్రేమగా చెప్పినా, కోపంతో చెప్పినా, ఏది చెప్పినా కూడా వారి జీవితంలో ఎదగడం కోసమే కదా బాబా. నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నేను బాధపడుతున్న ఆవేదన నా బిడ్డలకు అర్థం కాదు. నేను ఇంకా ఏ విధంగా చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ నా బిడ్డ బాధపడుతుంటే చూడలేకపోతున్నాను బాబా. అసలు నా బిడ్డ భవిష్యత్తు ఏంటి? నా బిడ్డ జీవితంలో ఏం జరుగుతుంది? నా బిడ్డ ఏమన్నా నష్టపోతుందా? తను నష్టపోతే నేను బ్రతకలేను బాబా. ఎందుకంటే నేను బ్రతుకున్నదే నా బిడ్డల కోసం. మరి అటువంటి నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను ఎలా ఆనందంగా బ్రతకగలుగుతాను? ఇదంతా కూడా వారి కోసమే కదా ఇంత చేస్తుంది. వారి కోసమే కదా నేను తింటుంది, బ్రతుకుతుంది. కేవలం వారి కోసమే కదా. మరి వారే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా బాబా? నేను ఎలా ఎలా సంతోషంగా ఉండగలను? ఎలా ఆనందంగా ఉండగలను? ఇదంతా కూడా నా వల్ల కాదు బాబా. నా బిడ్డల గురించి వచ్చిన తలంపే నన్ను కన్నీరు మున్నీరు చేస్తుంది, ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది. ప్రతి నిమిషం కూడా నన్ను బాధ పెడుతూ ఉంది. కడుపులో ఒక బండ వేసుకొని తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇదంతా కూడా దేనికి బాబా? నేను మనశ్శాంతిగా ఉండే అదృష్టం నాకు లేదా? నా బిడ్డలు సంతోషంగా ఉండే రాత లేదా? నేను ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో కష్టాలని అనుభవించాను. నేను పడిన కష్టాలు, నేను పడిన నష్ట దుఃఖాలు, బాధలు ఇవి ఏవి కూడా నా బిడ్డలకు రాకూడదు. నా బిడ్డలు ఆనందంగా ఉండాలి, వారి భవిష్యత్తు బంగారంలాగా ఉండాలి అని చెప్పి ఎంతో ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నా బిడ్డ జీవితంలో ఇలా జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నాను బాబా. నేను పడుతున్న తాపత్రయానికి, ఆశకు, అన్నింటికీ కూడా వెలుగు నా బిడ్డలే కదా బాబా అని చెప్పి ఇలా ఎన్నో రకాలమైన ప్రశ్నలు నన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి తల్లి. నేను లేనా? నీ బిడ్డలు అంటున్నావే, ఆ బిడ్డలు నాకు కూడా బిడ్డలే. నువ్వు ఆ బిడ్డలవి, ఆ బిడ్డలు కూడా నాకు బిడ్డలే. జగమంతటికీ కూడా ఒక స్థాయి తండ్రి స్థానంలో ఉన్నాను తల్లి. నీ బిడ్డలు ఎందుకు ఇలా బాధపడాల్సి వస్తుందో కారణం చెప్తాను. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో కారణం అయితే చెప్పావు. కానీ నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఇకపై ఏ బాధ కూడా పడను అని చెప్పి నాకు ప్రమాణం చేయాలి. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఈ రోజున ఈ యొక్క సందేశం నీ చెవిని పడింది అంటే నీకు ఏదో అదృష్టం ఉండబట్టే కదా ఈ బాబా నీతో మాట్లాడుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది. అంటే నీ వెంటే నేను ఉన్నట్లుగా కదా. మరి ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మొదట మనిషికి మధ్య ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. కేవలం నీ బిడ్డలే కాదు తల్లి,
ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రస్తుత సమాజంలో ప్రతి తల్లి, ప్రతి తండ్రి మీలాగే ఆలోచిస్తున్నారు. ప్రతి బిడ్డ కూడా నీ బిడ్డలాగే ఆలోచిస్తున్నారు. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు ఏదైతే వాస్తవమని అనుకుంటున్నావో అది వాస్తవం కాదు. నువ్వు ఏదైతే నా బిడ్డల విషయంలో జరగాలి అనుకుంటున్నావో అది నిజం కాదు. నిజానికి ఏం జరగాలి అంటే గనుక, నీ బిడ్డల సంతోషం బాగా ఉండాలంటే, నీ బిడ్డలు ఆనందంగా ఉండాలి అంటే, నీ బిడ్డలకి కష్టం యొక్క విలువ తెలియాలి. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల కోసం ఎంత కష్టపడుతున్నారో వివరించి వివరించి కష్టాలు తెలియజేస్తూ, ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వస్తుందో అది మొత్తం కూడా పిల్లకి పిల్లలకి కళ్ళకు కట్టినట్లు చెప్పుకుంటూ రావాలి. చదువు యొక్క విలువ ఏంటి, మనుషుల యొక్క విలువ ఏంటి, ప్రేమ యొక్క విలువ ఏమిటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నీ బిడ్డలకు తెలిసి రావాలి. బిడ్డ, ఇది అంతా కూడా ఎందుకు చెబుతున్నానంటే కనుక, ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రతి తల్లిదండ్రి అంటున్నటువంటి మాట ఏంటంటే, ఏ కష్టము తెలియకుండా నా బిడ్డలను పెంచాలి అని చెప్పి అనుకోవడం ఇది చాలా తప్పు తల్లి. ఎందుకంటే ప్రతి కష్టం తెలుసుకొని నీ బిడ్డలు బ్రతకాలి. అప్పుడే కదా కష్టాన్ని అర్థం చేసుకుంటారు. సుఖం వచ్చినప్పుడు సంతోషపడతారు. పడుతున్న నరకయాతన వెనుక ఉండే అర్థం అనేది వారికి తెలియాలి అంటే గనుక ఖచ్చితంగా నీ బిడ్డలకి కష్టం యొక్క విలువ తెలిసిందే. నువ్వు పడిన కష్టాలు నీ బిడ్డలు పడాల్సిన అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్పడం లేదు తల్లి. కానీ కష్టం అంటే ఏమిటో అర్థం చేసుకునే మనస్తత్వం అనేది బిడ్డలకి రావాలి తల్లి. ఇప్పుడున్న ఈ కంప్యూటర్ కాలంలో ప్రతి పిల్లవాడు కూడా ఇలాగే ఉన్నారు. తల్లిదండ్రుల విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు. కష్టం యొక్క విలువ అర్థం చేసుకోకుండా చేతికి ఈ యొక్క ఫోన్లు వచ్చిన తర్వాత ఏదో లోకంలో అందని లోకంలో వారు అలా ఆనందాన్ని ఆస్వాదిస్తూ బ్రతుకుతున్నారు కనుక కాస్తంత కష్టం వస్తే తట్టుకోలేకపోతున్నారు బిడ్డ. నువ్వు ఎప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట నీ బిడ్డలకి మంచి చెడులను కూడా తేడా చెప్పు. నువ్వు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఆ పని వల్ల నువ్వు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావో ఆ పని వల్ల తన పని ఎవరైనా అందుకుంటాడే లేదో, తనకి ఎవరైనా సహాయం చేస్తే ఆ తల్లి ఎంత సంతోషపడుతుందో కూడా ఖచ్చితంగా బిడ్డలకి వివరించాలి, చెప్పాలి. చదువు యొక్క విలువ పిల్లలకి తెలపాలి. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల విలువ పిల్లలకి తెలియజేయాలి బిడ్డ. కుటుంబం అంటే ఏమిటో తెలుసా? ఈ సోషల్ మీడియాల వల్ల జరుగుతున్న నష్టాలేంటో కూడా పిల్లలు తెలపాలి. ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రతి బిడ్డ తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తల్లి మొదటి నీ కష్టమేంటో నీ బిడ్డలకు వివరించి చెప్పు. తరువాత నీ యొక్క లైఫ్ పార్ట్నర్ పడుతున్న కష్టం ఏంటో కూడా నీ బిడ్డకు వివరించి చెప్పు. నీ బిడ్డ చక్కగా చదువుకోవడానికి వెళ్తున్నారంటే వారికి ఏ కష్టం కూడా తెలియకుండా ఉండటానికి మీరు మనసులో పడుతున్న ఆవేదాన్ని కూడా నీ బిడ్డకు వివరించి చెప్పు. అసలు ఒక తల్లిగా, ఒక తండ్రిగా తన నుంచి ఏం ఆశిస్తున్నారో అది కూడా వివరించి చెప్పాలి తల్లి. ఊరికినే చదువుకునే పిల్లల్ని చదువు మంచి మార్కులు తెచ్చుకో, మంచి ర్యాంకులు తెచ్చుకో అంటే అస్సలు అవ్వదమ్మా. ఎందుకంటే ఆ బిడ్డలకి కేవలం సుఖాలు మాత్రమే తెలుసు, కష్టాలు తెలియవు, కన్నీరు తెలియవు. అందుకనే ఎప్పుడున్నా ఒక చిన్న కష్టం వస్తే భయపడిపోతూ ఉంటారు. ఒక చిన్న బాధ వస్తే చాలు జీవితమే అయిపోతుంది అన్నట్లుగా ఏడుస్తారు తల్లి. పిల్లలకి ఇప్పుడు పరీక్ష కాలం కదా, ఈ పరీక్షా కాలంలో పిల్లలు ఎలా రాస్తారో అని భయపడుతున్నావు కదా తల్లి. పిల్లల మనసులో ఎప్పుడైనా కానీ నువ్వు ఏదైనా ఒక మాట చెప్పావనో, లేదా నువ్వు ఇంకోటి ఏదైనా నేర్పించావనో, లేదా ఇప్పుడు నేను ఏం చెప్పానని నువ్వు కష్టపడుతున్నావో, లేదా పనులు చేపిస్తున్నట్లో వీటి నుంచి ఏదీ కూడా రాదు తల్లి. పిల్లలకి పట్టుదల తెలియాలి, కసి అనేది రావాలి. అది వాటంతటా అవే రావాలి. అలా రావటానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎదుటివారి బిడ్డలు ఒక స్థాయిలో ఉంటే ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆనందాన్ని మీరు కూడా కోరుకున్నట్లుగా అని చెప్పి పిల్లలకు తెలియపరచండి. చదువులో ముందుండండి అని హింసించవద్దు, కానీ జీవితంలో ఒకరి కింద ఎప్పుడూ చెయ్యి చాపకుండా బ్రతకాలి
అని చెప్పి నేర్పించండి. మీరు కలెక్టర్ అవ్వాలి, పోలీసులు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కానీ వారికి ఏది ఇష్టమో అది తెలుసుకొని వారు ఏదైనా ఒక తప్పు దారిలో వెళ్తుంటే అది తప్పు అని చెప్పి అర్థమయ్యే రీతిలో వారికి చెప్పి ఒక స్నేహితుడిలాగా లేదా ఒక స్నేహితురాలిగా నీ బిడ్డలతో నువ్వు మెలగాలి. అలా మెలిగి వారి యొక్క ఇష్టాలుగా ఏ రకంగా చెప్తే వారికి అర్థమవుతుంది, ఏ విధంగా వారు తెలుసుకుంటారు అని చెప్పి నువ్వు ముందర తెలుసుకోవాలి. ఇప్పుడు పడుతున్నా అంటే ఇప్పుడు జరుగుతున్న ఆ పరీక్షల గురించి కంగారు పడవద్దు. ఒకవేళ తక్కువ వచ్చినా కూడా నిరాశ పడవద్దు. మార్కుల విషయంలో తల్లి ఒకవేళ తక్కువ మార్కుల్లో కనుక పాస్ అయ్యారు అని చెప్పి సంతోషపడు. తక్కువ వచ్చాయి అని చెప్పి బాధపడకు. నీ బిడ్డలు పరీక్షలు చక్కగా రాస్తారు, నేనున్నానమ్మా అని సక్రమంగా సవ్యంగా జరిగేలా నేను చూసుకుంటున్నాను. దేని గురించి కూడా మనసులో ఆందోళన పడేలాగా చేసుకోకు, కంగారు పడేలాగా చేసుకోకు. ప్రతిదీ కూడా తప్పకుండా నువ్వు కోరినట్లుగానే జరుగుతుంది, జరిగేలా నేను ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు ఏదైతే నువ్వు అయోమయ స్థితిలో ఉన్నావో, అయ్యో నా బిడ్డ సరిగ్గా పరీక్ష రాయలేదేమో, నా బిడ్డ సరిగ్గా అందరితో పాటు ఒక మార్కు తీసుకొని వెళ్తానేమో, ఎందుకంటే అందరూ వేరు, నీ బిడ్డ వేరు. నీ బిడ్డ కాస్తంత నేర్చుకోవాలి, కాస్తంత కష్టం విలువ తెలుసుకోవాలి, కాస్తంత తల్లిదండ్రుల విలువ తెలుసుకోవాలి. ఇదంతా కూడా మొదటి నుంచి వస్తే బాగుండేది. కానీ కష్టం తెలియకూడదు అని చెప్పి నీ తల్లి మనసు పడే వేదన ఉంది చూశావు, అదే ఇప్పుడు నీ కష్టానికి కారణమైంది. కనుక ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఖచ్చితంగా చెప్పాను తల్లి, ఖచ్చితంగా చెప్తాను. నీ బిడ్డ ఒక స్థాయిలో ఉంటుంది. నీ ఒక్క బిడ్డే కాదు, నీ 2 బిడ్డలు కూడా. నువ్వు ఏ బిడ్డ గురించి అయితే నాకు ఈ బిడ్డకి మాత్రం ఏ కష్టం వస్తుందో, అయ్యో ఈ బిడ్డకి ఏ కష్టం వస్తే అని చెప్పి ఒక బిడ్డను ప్రత్యక్షంగా కేటాయించుకోకు. నీ 2 బిడ్డలకు కూడా ఏ కష్టం కూడా నేను రాకుండా చూసుకుంటున్నాను తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.